ఈ రోజు మనం చూడబోయే సినిమా కథ ఒక అమ్మాయి జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనల గురించి. ఒక సాధారణ అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్తో కలిసి పార్టీకి వెళ్తుంది. కాని ఆ రాత్రి ఆమె జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఒక మానస్టర్గా మారిపోతుంది. ఎందుకు? ఆ అమ్మాయి జీవితం ఎలా నాశనమైంది? ఆమెని కాపాడటానికి ఎవరైనా ఉన్నారా? ఈ సినిమా ఎండింగ్ మిమ్మల్ని షాక్లో ముంచెత్తుతుంది. సరే, ఇంక చెప్పడమెందుకు, స్టోరీలోకి డైరెక్ట్గా వెళ్దాం. కథ స్టార్ట్ అవుతుంది ఒక పాగల్ఖానాలో. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు అనీత. అందరూ నీడీ అని పిలుస్తారు. నీడీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఒక నర్స్ ఆమెకు భోజనం పెట్టడానికి వస్తే నీడీ ఆ నర్స్ని మందలిస్తుంది. తిడతా అన్నట్లు బిహేవ్ చేస్తుంది. దాంతో ఆమెను ఒక చీకటి గదిలో బందీగా ఉంచేస్తారు. ఆ చీకటి గదిలో నీడీ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇక్కడ స్టోరీ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తుంది. మనం ఒక గ్రామంలోకి వెళ్తాం. ఆ గ్రామం పేరు డెవిల్స్ క్యాటల్. అక్కడ నీడీ ఉంటుంది. నీడీకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమె పేరు జెనిఫర్. ఇద్దరు కలిసి స్కూల్లో చదువుతుంటారు. జెనిఫర్ చాలా అందంగా, స్కూల్లో ఫేమస్గా ఉంటుంది. కాని నీడీ మాత్రం సీదాసాదాగా, సింపుల్గా ఉండే అమ్మాయి. అయినా ఇద్దరూ సూపర్ బెస్ట్ ఫ్రెండ్స్. నీడీకి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అతని పేరు చిప్. ఒకరోజు జెనిఫర్ నీడీతో, ఈ రాత్రి ఒక క్లబ్కి వెళ్దాం, అక్కడ ఒక బ్యాండ్ పెర్ఫార్మెన్స్ ఉంది, సూపర్ ఫన్ అవుతుంది అని చెప్తుంది. నీడీ కూడా ఒప్పుకుని రాత్రి ఇద్దరు కలిసి క్లబ్కి వెళ్తారు. అక్కడ పార్టీ జోరుగా సాగుతుంది. జెనిఫర్ ఆ బ్యాండ్లో ఒక మెంబర్ నికోలస్ని చూసి ఇంప్రెస్ అవుతుంది. నికోలస్కి డ్రింక్ ఆఫర్ చేస్తుంది. జెనిఫర్ డ్రింక్ తీసుకొచ్చే టైంలో నికోలస్ తన ఫ్రెండ్తో ఏదో సీక్రెట్గా మాట్లాడతాడు. ఆ మాటలు నీడీకి అస్సలు నచ్చవు. నీడీ వెంటనే జెనిఫర్తో, ఈ నికోలస్ నీకు సరిపడడు, వాడినుంచి దూరంగా ఉండు అని చెప్తుంది. కాని జెనిఫర్ నీడీ మాటల్ని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తుంది. ఇంతలో బ్యాండ్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. కాని అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ వల్ల క్లబ్లో మంటలు చెలరేగుతాయి. అందరూ భయపడి బయటకు పరుగెత్తుతారు. నీడీ, జెనిఫర్ టాయిలెట్ విండోని పగలగొట్టి బయటకు రాగలుగుతారు. కాని ఆ క్లబ్ పూర్తిగా కాలిపోతుంది. చాలామంది అందులో చనిపోతారు. కొద్దిసేపటి తర్వాత నికోలస్ అక్కడికి వస్తాడు. జెనిఫర్తో, నాతో రా, మా బ్యాండ్ వాళ్లతో కలిసి వెళ్దాం అని చెప్తాడు. నీడీ ఎంత ఆపినా, వాళ్లతో వెళ్ళొద్దు, ఏదో తేడాగా ఉన్నారు అని చెప్పినా జెనిఫర్ వినకుండా నికోలస్తో వెళ్ళిపోతుంది. నీడీ ఇంటికి వచ్చేస్తుంది. భయంతో చిప్కి ఫోన్ చేసి, క్లబ్లో ఫైర్ అయ్యింది, జెనిఫర్ ఆ బ్యాండ్ వాళ్ల నలుగురితో వెళ్ళిపోయింది అని చెప్తుంది. అప్పుడే ఎవరో డోర్బెల్ కొడతారు. నీడీ బయటకు వెళ్లి చూస్తే ఎవరు కనిపించరు. తిరిగి ఇంట్లోకి వస్తే కిచెన్ నుంచి ఏవో సౌండ్స్ వస్తాయి. భయంతో కిచెన్లోకి వెళ్తే అక్కడ జెనిఫర్ కూర్చుని ఉంటుంది. కాని జెనిఫర్ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఆమె శరీరం మొత్తం గాయాలతో ఉంది, మొహంపై రక్తం, మానస్టర్లా స్మైల్ చేస్తూ ఉంటుంది. నీడీ షాక్ అవుతుంది. జెనిఫర్ ఫ్రిజ్లోంచి కచ్చా మాంసం తీసి తినడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నల్లటి వాంతులు చేసి అక్కడినుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు నీడీ క్లాస్రూంలో ఉంటుంది. రాత్రి జరిగిన ఈ సంఘటనలను తలచుకుని భయపడుతూ ఉంటుంది. అప్పుడే జెనిఫర్ క్లాస్లోకి వస్తుంది. బట్ ఆమె పూర్తిగా నార్మల్గా కనిపిస్తుంది, ఏమీ జరగనట్లు. క్లాస్లో టీచర్ గతరాత్రి క్లబ్లో జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ చాలామంది చనిపోయారు అని బాధపడతారు. కాని జెనిఫర్ టీచర్ని చూసి నవ్వుతూ వాళ్లని మాక్ చేస్తుంది. నీడీ జెనిఫర్లో వచ్చిన ఈ మార్పులు చూసి డిస్టర్బ్ అవుతుంది. చిప్తో ఈ విషయం షేర్ చేస్తూ, జెనిఫర్ రాత్రి మా ఇంటికొచ్చింది, మానస్టర్లా బిహేవ్ చేసింది అని చెప్తుంది. ఇంతలో జెనిఫర్ స్కూల్లో ఒక ఫుట్బాల్ కెప్టెన్ని కలుస్తుంది. ఆ కెప్టెన్ క్లబ్ యాక్సిడెంట్లో తన ఫ్రెండ్స్ చనిపోవడంతో బాధపడుతూ ఉంటాడు. జెనిఫర్ అతన్ని తన మాటలతో ఆకర్షిస్తుంది. స్కూల్ పక్కనే ఉన్న జంగల్కి తీసుకెళ్తుంది. అక్కడ అతన్ని సెడ్యూస్ చేస్తుంటే ఒక్కసారిగా చాలా జంతువులు అటువైపు వస్తాయి. అదే టైంలో జెనిఫర్ మానస్టర్గా మారిపోతుంది. ఆ ఫుట్బాల్ కెప్టెన్ని క్రూరంగా చంపేస్తుంది. ఆ శబ్దం స్కూల్లోని ఒక ప్రొఫెసర్ వినేస్తాడు. జంగల్లోకి వెళ్లి చూస్తే అక్కడ కెప్టెన్ లాష్ కనిపిస్తుంది. నీడీ, జెనిఫర్ ఫోన్లో మాట్లాడుకుంటారు. నీడీ ఈ యాక్సిడెంట్స్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది. కాని జెనిఫర్, చిల్, టెన్షన్ తీసుకోవద్దు అని సింపుల్గా చెప్తుంది. అంతేకాదు, తన నాలుకను లైటర్తో కాల్చుకుంటుంది. అది చూసి నీడీ షాక్ అవుతుంది. ఒక నెల తర్వాత జెనిఫర్ చాలా టైర్డ్గా, బలహీనంగా కనిపిస్తుంది. స్కూల్లో ఒక స్టూడెంట్ జెనిఫర్కి ఫిల్మ్ ఆఫర్ గురించి చెప్తాడు. జెనిఫర్ అతన్ని రాత్రి ఒక శ్మశాన ఇంట్లో కలవమంటుంది. అతను అక్కడికి వెళ్తాడు. జెనిఫర్ అతనితో మాట్లాడుతుంటే ఆమె కళ్ళు కలర్ మారతాయి. ఆ స్టూడెంట్ భయపడిపోతాడు. జెనిఫర్ మళ్లీ మానస్టర్గా మారి అతన్ని చంపేసి అతని లాష్ని తినడం స్టార్ట్ చేస్తుంది. ఇదే టైంలో నీడీ చిప్తో ఉంటుంది. ఒక్కసారిగా ఆమెకు జెనిఫర్కి సంబంధించిన విచిత్రమైన విజన్స్ వస్తాయి. భయపడిపోయి ఇంటినుంచి బయటకు పరిగెత్తుతుంది. అప్పుడే ఆమె కారు ముందు జెనిఫర్ వస్తుంది, మానస్టర్ రూపంలో.
జెనిఫర్ నీడీ మీద అటాక్ చేయబోతుంది, కాని నీడీ అక్కడినుంచి పారిపోయి ఇంటికి వచ్చేస్తుంది. రాత్రి నీడీ నిద్రపోతుంటే జెనిఫర్ మళ్లీ ఆమె ఇంటికి వస్తుంది, ఈసారి నార్మల్గా కనిపిస్తూ. నీడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. భయపడుతూ జెనిఫర్ని వెళ్ళిపోమని చెప్తుంది. కానీ జెనిఫర్, భయపడొద్దు, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నీకు ఆ రాత్రి జరిగిన నిజం అంతా చెప్తాను అని అంటుంది. జెనిఫర్ ఆ రాత్రి జరిగిన సంఘటనను చెప్తుంది. ఆ క్లబ్ యాక్సిడెంట్ తర్వాత నేను నికోలస్ వాళ్ల బ్యాండ్తో వెళ్లాను. వాళ్ల వ్యాన్లో నికోలస్ నన్ను, నీవు వర్జిన్వా అని అడిగాడు. నేను అవును అన్నాను. అప్పుడు వాళ్లు నన్ను ఒక జన్నెలోకి తీసుకెళ్లారు. వాళ్లు సైతాంకి నన్ను బలి ఇవ్వాలని ప్లాన్ చేశారు, తద్వారా వాళ్ల బ్యాండ్ ఫేమస్ అవుతుందని. నికోలస్ నన్ను కత్తితో పొడిచి ఆ జన్నెలో పడేశాడు. కాని నేను వర్జిన్ కాదు కాబట్టి ఆ రిచువల్ కంప్లీట్ కాలేదు. నేను బతికిపోయాను, కాని మానస్టర్గా మారిపోయాను. ఆ రాత్రి నేను నీ ఇంటికి వచ్చాను, చాలా ఆకలిగా ఉంది కాబట్టి. కాని నీవు నా బెస్ట్ ఫ్రెండ్వి, నీకు నేను ఎప్పటికీ హాని చేయను అని చెప్తుంది. జెనిఫర్ ఇంకా చెప్తుంది, నేను ఒక మనిషిని తిన్నప్పుడు నాకు ఎక్స్ట్రా పవర్ వస్తుంది. ఆమె తన చేతిని కత్తితో కోసుకుంటుంది, కొద్దిసేపట్లో ఆ గాయం పూర్తిగా మాయమవుతుంది. ఈ సీన్ చూసి నీడీ భయపడిపోతుంది. ఇప్పుడు వెళ్ళిపో అని చెప్పగానే జెనిఫర్ విండో నుంచి దూకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు నీడీ టౌన్ లైబ్రరీకి వెళ్తుంది. ఈ రిచువల్ గురించి రీసెర్చ్ చేస్తుంది. ఆమెకు తెలిసిన విషయమేంటంటే జెనిఫర్ వర్జిన్ కాదు కాబట్టి ఆ రిచువల్ ఫెయిల్ అయ్యింది. దాంతో ఆ బ్యాండ్ ఫేమస్ అయ్యింది, కాని జెనిఫర్ మానస్టర్గా మారిపోయింది. అలాంటి మానస్టర్ని ఓడించాలంటే దాని గుండెలో కత్తి పొడవాలి. ఒకవేళ జెనిఫర్ మనుషులను చంపకుండా, తినకుండా ఉంటే ఆమె బలహీనపడిపోతుంది. నీడీ ఈ విషయాలన్నీ చిప్కి చెప్తుంది, కాని చిప్ ఆమె మాటలను నమ్మడు. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. నీడీకి తెలుసు, జెనిఫర్ ఈ ఫంక్షన్లో ఎవరినైనా సులభంగా చంపొచ్చు, చిప్కి కూడా ప్రమాదముంది. అందుకే నీడీ చిప్ని ఆ ఫంక్షన్కి రావద్దని చెప్తుంది. కాని చిప్, చిల్, నీవు టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి రిలాక్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫంక్షన్ రాత్రి నీడీ చిప్ కోసం వెయిట్ చేస్తుంది, కాని చిప్ అక్కడ కనిపించడు. జెనిఫర్ కూడా అక్కడ లేదు. నీడీ భయపడిపోయి చిప్ ఇంటికి పరిగెత్తుతుంది, కాని చిప్ అక్కడ కూడా లేడు. అసలు ఏం జరిగిందంటే చిప్ రాస్తాలో జెనిఫర్ని కలుస్తాడు. జెనిఫర్ చిప్తో, నీడీకి వేరేవాడితో అఫైర్ ఉంది, అందుకే నీతో విచిత్రంగా మాట్లాడుతోంది, నీవు ఆమెతో బ్రేకప్ చేసుకో అని లై చెప్తుంది. కాని చిప్ నీడీని ట్రూ లవ్ చేస్తాడు, జెనిఫర్ మాటల్ని బిలీవ్ చేయడు. దాంతో జెనిఫర్కి కోపం వచ్చి చిప్ని ఒక ఖండర ఇంట్లోకి తీసుకెళ్తుంది. అక్కడ చిప్ని నీటిలోకి నెట్టేసి అటాక్ చేస్తుంది. సరిగ్గా అదే టైంలో నీడీ అక్కడికి వస్తుంది. చిప్ని రక్షించడానికి నీటిలోకి దూకి జెనిఫర్ గుండెలో కత్తిగుంటి ఆమెను చంపేస్తుంది. ఆ తర్వాత నీడీ ఆ బ్యాండ్ వాళ్లని కలవడానికి వెళ్తుంది. వాళ్లు జెనిఫర్ని బలి ఇచ్చి ఫేమస్ అయ్యారు, కాని నీడీ ఆ బ్యాండ్ మెంబర్స్ని కూడా ఎదుర్కొంటుంది. సినిమా ఇక్కడే ఎండ్ అవుతుంది. మరుసటి రోజు ఆ బ్యాండ్ మెంబర్స్ రూంలో నీడీ బయటకు వెళ్తూ సీసీటీవీలో కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా కథ పూర్తిగా క్లోజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ సినిమా కథ మీకు ఎలా అనిపించింది? నీడీ, జెనిఫర్ మధ్య ఫ్రెండ్షిప్, ఆ భయంకరమైన ట్విస్ట్లు, ఏది మిమ్మల్ని ఎక్కువ ఆకర్షించింది? కామెంట్స్లో తప్పక చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ మళ్లీ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ కొట్టండి. అప్పుడు కొత్త వీడియో వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం. బాయ్.